గత పాలకుల నిర్లక్ష్యానికి బలైన మాచర్ల నియోజకవర్గం. గత పాలనలో జరిగిన రాక్షస విధ్వంసం, నియోజకవర్గాన్ని నాశనం చేసిన రాక్షస మోకల స్వేర విహారం నుంచి 2024లో నియోజకవర్గంలో రాక్షసులైన పిన్నెల్లి సోదరుల నుండి ఆ నియోజకవర్గాన్ని కాపాడుకునే ప్రయత్నంలో కూటమి ప్రభుత్వం తరపున పోటీ చేసిన బ్రహ్మానంద రెడ్డి గారికి అఖండ విజయాన్ని చేకూర్చి మాచర్లని కాపాడుకున్నారు ఆ నియోజకవర్గ ప్రజలు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందో పాటు మరికొన్ని అభివృద్ధి ప్రాజెక్టులకి పనులకు శంకుస్థాపన చేయబోతున్నారు త్వరలో. ఈ నెల 24న మాచర్ల నియోజకవర్గంలో పండుగ వాతావరణంలో పెద్ద ఎత్తున పలు అభివృద్ధి కార్యక్రమాలు పట్టాలు ఎక్కనున్నాయని స్థానిక ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానంద రెడ్డి తెలిపారు. దాదాపు 26,48,00,000 రూపాయల నిధులతో నిర్మాణాల పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలతో కలిసి తాను కూడా పాల్గొంటానన్నారు. రెంటచింతల మండల కేంద్రంలో 4,23,00,000 రూపాయలతో నూతనంగా నిర్మిస్తున్న గిరిజన సంక్షేమ పాఠశాల నిర్మాణ పనులకు, మాచర్ల పట్టణ పరిధిలో పీడబ్ల్యూడీ కాలనీలో 1,80,00,000 రూపాయలతో గిరిజన సంక్షేమ బాలిక వసతి గృహ నిర్మాణ పనులకు, మాచర్ల మున్సిపల్ పరిధిలో 7,45,00,000 రూపాయలతో వివిధ అభివృద్ధి పనులకు, టిట్కో ఇళ్ల వద్ద 2,80,00,000 రూపాయలతో నిర్మిస్తున్న ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ నిర్మాణ పనులకు, కొత్తపల్లి జంక్షన్ వద్ద 5 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న కొత్తపల్లి విజయపురి సౌత్ బీటీ రోడ్ నిర్మాణ పనులకు, అలానే మాచర్ల మండలం పరిధిలో 7వ మైలు వద్దనున్న గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహంలో 20 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న మరుగుదొడ్ల నిర్మాణ పనులకు భూమి పూజ నిర్వహించి శంకుస్థాపన చేస్తారని ఎమ్మెల్యే తెలిపారు. అలానే విజయపురి సౌత్లో 5 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లు, బీటీ రోడ్లను ప్రారంభిస్తారని ఒక ప్రకటనలో ఎమ్మెల్యే తెలిపారు. మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి సోదరులు నరమేధం సృష్టించి నియోజకవర్గాన్ని నాశనం చేస్తే బ్రహ్మానంద రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ అరాచకాల నుండి నియోజకవర్గాన్ని కాపాడుకుంటూ పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ముందుకు వెళుతున్న తీరును చూస్తున్నాం. అరాచకవాదులకి అభివృద్ధి కాముకులు తేడా అదే. గత 5 ఏళ్లలో హత్యలు, మారణ హోమాలు తప్ప బొచ్చ సిమెంట్ వేసిన పరిస్థితి కూడా ఎక్కడా లేదు. ఒక ఇటుకరాయి పెట్టి భారతీయ సిమెంట్ వేసిన పాపాన్ని కూడా పోలా. అలాంటి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో దూసుకు వెళ్తూ తీర్చిదిద్దుతున్న బ్రహ్మానంద రెడ్డి గారికి అభినందనలు, శుభాకాంక్షలు.